కొందరికి డార్క్ నెక్ ఉంటదనమాట. డార్క్ నెక్ వచ్చేసి మనమేమనుకుంటామంటే, అరే! వీడు హైజీనిక్‌గా లేడు. లేదు అనంటే వీడు స్నానం జేయడు. అందుకే అయ్యుంటది అని జెప్పేసి. బట్ మెయిన్ రీజన్ అది గాదు. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి దీనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకొస్తది? జంక్ ఫుడ్, ఎక్కువ షుగర్ ఫుడ్ తినడం వల్ల వస్తది. సెకండ్ వచ్చేసి డయాబెటీస్. అండ్ అమ్మాయిలలో ఎవరికైతే పీసీఓఎస్ ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయో వాళ్ళకొస్తది. సో, దీన్ని ఎట్లా ట్రీట్ జేయాలి మనమనంటే, ఎవరైతే లావుగున్నారో ఫస్ట్ థింగ్ మీరు జేయాల్సిందేంటి? జిమ్‌కెళ్ళండి. వెయిట్ తగ్గించండి. అమ్మాయిలు ఎవరికైతే పీసీఓఎస్ ఇట్లాంటివి ఉన్నాయో మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ట్రీట్ చేయించుకోండి. అండ్ మెయిన్‌లీ వచ్చేసి ఎవ్వరైనా సరే మీ డైట్ పైన కంట్రోల్ ఉండాలి. షుగర్ అనేది చాలా వరకు తగ్గించండి అసలు. మొత్తానికి తగ్గించండి అని చెప్పట్లేదు నేను. మోస్ట్‌లీ అయితే 99% తగ్గించండి. కొంచెం తినండి పర్లేదు. అండ్ జంక్ ఫుడ్ బయట ఏదైతే తింటారో దాన్ని కూడా తగ్గించండి. దీనివల్ల ఓన్లీ డార్క్ నెక్ అని కాదు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నేను రాను రాను వీడియోస్‌లో చెప్తుంటాను. సో, జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.